అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుల్తానీ స్టూడియో. పాపం పేటిఎం కూలీల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే బాధగాను ఉంటుంది, మరి ఇంకొకసారి వాళ్ళని చూస్తే కోపం కూడా వస్తుంది. పాపం వాళ్ళని చూస్తే విపరీతమైన పట్టరానంత నవ్వు కూడా వస్తుంది. ఏంటంటే వాళ్ళకు ఇచ్చేది కేవలం పేటిఎంలో 5 రూపాయలు మాత్రమే. ఆ 5 రూపాయల కూలి కోసం వాళ్ళు చేసే కష్టం అంతా ఇంత కాదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి తోపు తురుము వీరుడు సూర్యుడు అని చెప్పేసి ఎలివేషన్లు వేసుకుంటూ ఉండాలి, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విజనరీ అని చెప్పేసి ఎలివేషన్లు వేసుకుంటూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగం అని చెప్పేసి ఎలివేట్ చేసుకుంటూ ఉండాలి. వీటికి మాత్రమే కాదు, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఆ ప్రభుత్వం మీద సాక్షి పేపర్ చల్లేటటువంటి బురదని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండాలి. ఇవన్నీ సరిపోక ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు, మంచి మంచి నిర్ణయాలు కూడా క్రెడిట్ మింగేసేటటువంటి పని కూడా వాళ్ళే చేయాలి. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే వీళ్ళకు వచ్చేటటువంటి 5 రూపాయల కోసం వీళ్ళు చేసేటటువంటి కష్టం ఏదైతే ఉందో అది గాడిద చాకరీ లాంటిది, గొడ్డు కష్టం లాంటిది. ఎంతలా అంటే లిటరల్ గా ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు చేసేటటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ ప్రత్యేక శ్రద్ధ అనేది వీళ్ళ జీవితాలు బాగు చేసుకోవడం మీద పెట్టుంటే ఈ రోజు ఈ 5 రూపాయల కోసం నానా కష్టాలు పడి పని చేయవలసిన అవసరం ఉండేది కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు అసూయగా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత వెధవనైనప్పటికీ నన్ను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి కొన్ని వందల మంది పెయిడ్ కూలీలు నా వెనక ఉంటే నన్ను మించిన వాడు ఎవడు ఈ భూమండలం మీద లేడు అని చెప్పేసి ప్రతిరోజు నాకు జాకీలేసి మరి లేపేవాళ్ళు నాకు ఉంటే గనక నేను కూడా ముఖ్యమంత్రిని అయిపోవచ్చు కదా అనే బాధ నాకు అప్పుడప్పుడు ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడల్లా. ఎందుకంటే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో ఎటువంటి పనులు చేశారో మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గనక ముఖ్యమంత్రి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా మ్యాప్ లోనే ఉండదు, కనుమరుగైపోతుందని భయపడి మనందరం కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మరీ గెలిపించుకొని తెచ్చుకున్నట్టు. అయినప్పటికీ ఎంత బరి తెగింపు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం చూస్తున్నాం. ఈ గత 7 నెలల్లో ఆయన చేస్తున్నటువంటి విస్తృతమైనటువంటి విష ప్రచారాలు మనమంతా చూస్తున్నాం. ఆయనకంటే రాజకీయం అనేది ఒక అవసరం కాబట్టి ఆ అక్రమ ఆస్తుల యొక్క సంబంధించి కేసులు కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏదైనా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండాలి కాబట్టి ఆయన రాజకీయం చేస్తున్నాడు అంటే దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక అవసరం ఉంది. కానీ అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిని శ్రీరామచంద్రుడు అంటూ సకల గుణాభిరాముడు అంటూ ఈ పెయిడ్ పేటిఎం కూలీలు ఎలివేట్ చేయడంలోనే కొంచెం జుగుప్సాకరంగా అనిపిస్తుంటుంది. అంతేకాకుండా వీళ్ళని చూస్తే కోపం కూడా వస్తుంది. ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే నిన్న నారా లోకేష్ గారు వాట్సాప్లో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సేవలు మీరు పొందవచ్చు అని చెప్పేసి ఒక అప్లికేషన్ మనకు ఇవ్వడం జరిగిందనమాట. వాట్సాప్ ఈ గవర్నెన్స్ అంటూ ఆయన ఒక వ్యవస్థని తీసుకురావడం జరిగింది. దాన్ని క్రెడిట్ దొబ్బేసే పనిలో జగన్మోహన్ రెడ్డి యొక్క పెయిడ్ పేటిఎం కూలి మంద నిన్నటి నుంచి నిమగ్నమైపోయి ఉన్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఏంట్రా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. ఈ పేటిఎం పెయిడ్ కూలి మందకు తర్వాత ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది విపరీతంగా ఉందేమో. పాపం పార్టీ ఒక లైన్ తీసుకుంటే ఈ పేటిఎం కూలి మంద ఇంకొక లైన్ తీసుకున్నారు. ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనేది 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో నుంచి బయటికి వచ్చినటువంటి ఒక గొప్ప ఐడియా ఇది. దీన్ని మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాం, ఈ రోజు నారా లోకేష్ దాన్ని కాపీ కొడుతున్నాడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి వార్తని తిప్పుకుంటా కూర్చుంటే ఈ పేటిఎం కూలీలు మాత్రం వాట్సాప్ వల్ల మన డేటా చోరీ జరిగే అవకాశం ఉంది, ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ వల్ల ప్రజల యొక్క డేటాకు సెక్యూరిటీ లేదు, ఇది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దీన్ని కొనసాగించరాదు, దీన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి నెరేషన్ బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడు నాయకులు ఏం మాట్లాడతారో కార్యకర్తలు అదే మాట్లాడితే దాన్ని కమ్యూనికేషన్ ప్రాపర్ గా కన్వే అయినట్టు అనమాట. కాకపోతే పాపం ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలనే నాయకులు ఒక మాట్లాడుతున్నారు, కార్యకర్తలు ఇంకోటి మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ నాయకులను ఈ పేటిఎం కూలీలని ఇద్దరిని చూసి బఫూన్లు రా మీరు అని చెప్పేసి నవ్వుకుంటున్నారు. అందుకే
అందుకే నేను ఇందాక చెప్పాను, పాపం ఈ పేటీఎం కూలీల యొక్క కష్టం పగోడికి రాకూడదు భగవంతుడా అని చెప్పేసి నేను ద్రవించిపోయినటువంటి హృదయంతో దేవుణ్ణి మనసారా కోరుకుంటుంది ఏంటంటే, భగవంతుడా ఈ పేటీఎం కూలీలకు ఇన్ని కష్టాలు ఎందుకు? వాళ్ళ చదువుకు తగినటువంటి ఉద్యోగాలు వాళ్ళకు చూపిస్తే వారు చక్కగా వాళ్ళ కుటుంబాల్ని కాపాడుకుంటారు కదా. నారా లోకేష్ గారు త్వరలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఈ జూన్ లోపలనే నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి నిన్ననే స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగిందనమాట. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కూడా ఆయనే కాబట్టి వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తే ఈ పేటీఎం కూలీలకు ఈ 5 రూపాయల కోసం అడుక్కోవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఈ పేటీఎం కూలీలకు ఈ 5 రూపాయల కోసం నీచమైనటువంటి పనులు చేయవలసిన అవసరం ఉండదు. ఈ పేటీఎం కూలీలకు ఆ 5 రూపాయల భిక్ష కోసం, ముష్టి కోసం జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు వేసుకుంటూ బ్రతకవలసినటువంటి కర్మ పట్టదు. ఈ పేటీఎం కూలీలకు ఆ 5 రూపాయల ముష్టి కోసం జగన్మోహన్ రెడ్డి దేవుడు, రాముడు అని చెప్పి కీర్తించవలసిన అగత్యం పట్టదు అని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ నేను కోరుకునేది, డిమాండ్ చేసేది, అంతేకాకుండా వాళ్ళను ప్రార్థించేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి మా పేటీఎం కూలీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు చేతులెచ్చి జోడించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.